నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానీయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోనే రెవెన్యూ భవనంలో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఎలా ఆదర్శప్రాయంగా మారింది అనేది విస్తృతంగా తెలియజేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమే అని, తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని, కుల నిర్మూలనకు ఆయన కృషి చేశారని, ప్రతి ఒక్కరూ మనుషులే అని, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం పెద్ద వరం అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాల కేక్ ను జిల్లా కలెక్టర్ కట్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన బహుశా ఇలాంటి కార్యక్రమం కాదు, పెద్ద కాన్ఫరెన్స్ వర్క్ షాప్ చేయాలి. చాలా విస్తృతంగా ఆయన యొక్క జీవితం ఎలా ఆయన ఒక మోడల్గా జరుపుకున్నారు. వైయక్తిక స్థాయిలో మరియు పనిలో కూడా ఆయన కాకపోతే ఇప్పుడు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన వెంటనే ఆయన ఒక ఫలానా వర్గానికి చెందిన నాయకుడు అని సడన్ గా అదే ఫస్ట్ థాట్ అందరికీ వస్తుంది. ఇప్పుడు దాకా అధికారులు మాట్లాడిన దానికి అదనంగా నేనేమి ఆయన గురించి చెప్పాలనుకున్నానంటే, ఆయన ఒక కృషిని కులవారిగా ప్రజలు చేసే పని దాన్ని ఫస్ట్ తీసేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ కులం అయితే ఈ పని చేయగలుగుతారు, ఈ కులవారు ఈ పని చేయలేరు. అంటే ప్రతి ఒక్కరు మనుషులే. బయలాజికల్ గా చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ హోమోసాపియన్. ఈయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, ఈయన కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. అంటే ఫలానా వారు ఫలానా చేయగలుగుతారు, ఇంకా ఫలానా వాళ్ళు ఫలానా చేయలేరు అనేది ఎందుకంటే అవకాశాలు కల్పించట్లేదు. అందరూ కూడా వాళ్ళకి ఏం కావాలి, ఏం చదవాలనుకుంటున్నారు, ఏం పని చేయాలనుకుంటున్నారు, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ రావాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, అది అందరికీ కూడా ఒక హక్కుగా కల్పించిన మహానుభావుడు బాబాసాహెబ్ గారు. అది ఒకటి చేస్తే అందరూ కూడా వాళ్ళని ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళ కేపబిలిటీస్ బయటకు వస్తుంది అనే చాలా చిన్న పని, పెద్ద ఆలోచన ఆయన ఈ దేశానికి చేశారు. ఈ పని ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే అందరికీ సమానంగా అవకాశం ఇప్పించడం అంటే చెప్పినంత ఈజీ కాదు, సులభం కాదు. కొంతమంది పట్టణ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది గిరిజన ప్రాంతంలో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రాజ్యాంగంలో అందరూ సమానులు. అంటే ఇందులో యూజువల్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. అంటే స్టార్ మార్క్ వేసి అయితే ఇంకా దెర్ ఆర్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్లీ ఈక్వల్ చెప్పడం నుంచి మొదలు పెట్టినటువంటి ఈయన కృషి, ఈయన ఒక హ్యూమానిటేరియన్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. హ్యూమానిటేరియన్ అంటే ఏంటి? ఇది ఫలానా వర్గాల వాళ్ళకి హక్కులు తీసుకొద్దాము అని కృషి కాదు, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. బహుశా పైకుల వాళ్ళకి కూడా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియదు. వారికి కూడా అవకాశాలు కల్పించాలి, కల్పించాల్సింది బాధ్యత దేశానికి అని చెప్పడం బహుశా ప్రపంచంలో ఎక్కడో జరగలేదు.
మీరు ఏ దేశ రాజ్యాంగం కూడా మీరు చూసినా అక్కడ అన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకా అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకి ఓటు హక్కు రాలేదు, నీగ్రోస్కి ఓటు హక్కు రాలేదు. వారు మహిళలు ప్రత్యేకంగా పోరాడాల్సి వచ్చింది, తర్వాత వాళ్ళకి వచ్చింది, తర్వాత నీగ్రోస్ పోరాడాల్సి వచ్చింది, వాళ్ళకి వచ్చింది. ఇంకా మీరు యునైటెడ్ కింగ్డమ్ లో చూసిన ప్రాంత వారిగా వారికి ఓటులో విలువ మారుతూ ఉంది. బ్రిటన్ లో అయితే వాళ్ళ విలువ ఒక రకంగా, ఇంకా ఐర్లాండ్ లో అయితే ఇంకొక రకంగా ఉంది. అంటే ఈ బహుశా బాబాసాహెబ్ గారు భారతదేశంలో పుట్టడం మనందరికీ ఒక భగవంతుడు, ఏ భగవంతుడు ఏ ఇక్కడ ఉన్నా సరే ఆయన ఇచ్చినటువంటి పెద్ద వరం అని నేను భావిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే హీఈస్ ఎ హ్యుమానిటేరియన్. ప్రైమర్లీ హీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ హ్యుమానిటేరియన్. అండ్ థర్డ్ పాయింట్ నేను ఈయన గురించి చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, he is not only a humanitarian for India, he is a humanitarian for the whole world. బౌద్ధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. అంటే ఆయన ఆల్రెడీ నెక్స్ట్ జన్మంలో వాళ్ళ ప్రకారం భగవంతుడు అయిపోయాడు. అంటే ఒక మనిషి అంత చాలా విస్తృతంగా ఆలోచించడం, ఒక్కడి గురించి మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచించడం, అంత డీటెయిల్గా ఆలోచించడం బహుశా ఎక్కడ కూడా మనం అందరం చూడలేదు. నాలుగవది చివరిది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈయన ఈజ్ ఆల్సో ఆ ఫ్రీడమ్ ఫైటర్. మొట్టమొదటి ఆయన రాసినటువంటిది భారతదేశంలో మన ఒక రూపాయి విలువ ఎలా తగ్గిపోయింది, ఇది ఎందుకు తగ్గిపోయిందంటే బ్రిటిష్ వారు చేసినటువంటి అన్యాయం నుంచి. అక్కడ నుంచి ఆయన రాసింది ప్రపంచ స్థాయిలో అందరూ చదవడం మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం విత్ లిటరేచర్ అండ్ విత్ ఎవిడెన్స్ ఆ పని చేశారు. అలానే పాకిస్తాన్ గురించి కూడా ఈయన రాశారు. పాకిస్తాన్ అనే ఒక దేశం ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో కంటిన్యూస్ గా ఇబ్బందులు ఉంటాయని